మూసీ పునరుజ్జీవ కార్యక్రమంపై నల్గొండ జిల్లాలోని పరివాహక గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి కారణంగా పంటలు పండక రోగాలు విజృంభించి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన ఊరిలో పని దొరక్క హైదరాబాద్కు వలసపోయే దుస్థితి ఏర్పడిందంటున్నారు. సీఎం చేపట్టిన మూసీ పునరుజ్జీవ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బర్త్డే సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక గ్రామాల్లో పునరుజ్జీవన పాదయాత్ర చేశారు సీఎం. స్థానిక ప్రజలను కలిసి మూసీ కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ కాలుష్యం కారణంగా తమ పంట పొలాలు విషపూరితంగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి చెరువులు కాలుష్యమయంగా మారి చేప పిల్లలు కూడా బతికే పరిస్థితి లేదని మత్స్య కార్మికులు కంటతడి పెట్టుకున్నారు. చేపలు పట్టేందుకు వెళ్తే చర్మ రోగాలు సోకుతున్నాయని నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ ప్రాంతంలో గడ్డి మేసిన బర్రెల నుంచి వచ్చిన పాలు కూడా కలుషితమవుతున్నాయన్నారు. మూసీ కారణంగా సొంతూరులో ఉపాధి లేక హైదరాబాద్కు వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎంతో చెప్పారు బాధితులు. చందమామలు, కనువులు, ఆలయాలు, రొయ్యలు ఈ మేము చేపలు పట్టుకొని కాల్చుకొని తినేది ఆ రోజులల్లో మంచిగా ఉండే సార్. మురికి వాటర్ వస్తుంది కాబట్టి మీరే మంచిగా వెయిట్ వాటర్ తెస్తారని ఆశిస్తున్నాం. చేపలు దొరకక మేము వేరే గ్రామాలకు పట్టుబడికి వెళ్తున్నాం సార్. 70 కుటుంబాలనే సార్, 55 పాలు మాయి మత్స్యకారులే. మీరు వైట్ నీళ్ళు తెస్తే పాత రోజులు వస్తాయి సార్. మేము ఇక్కడనే బతుకుతాం సార్. మీకు రుణపడి ఉంటాం సార్. మీ అంట నడుస్తాం సార్. మూసీ పరిసర గ్రామాల ప్రజలు ఖచ్చితంగా మూసీ పునరుజ్జీవనం జరగాల్సిందేనని కోరుతున్నారు. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు. మూసీ మురికి శుభ్రమైతే సొంత గ్రామాల్లోనే పనిచేసుకునే అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వలసపోయే దుస్థితి తగ్గుతుందంటున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే తమకు మళ్లీ పాత రోజులు వస్తాయని చెప్పారు. వాటర్ బాటిల్లో నీళ్ళు ఇస్తే ఇంత ఘోరంగా ఉన్నాయా, ఇంత ఉన్న మురికి ఉందా అని అడిగాను. ఇదే కాదన్నా, మేము బోర్లు వేసుకున్నా కూడా పచ్చటి వాళ్ళే వాటర్ వస్తుంది మాకు. అది దాంతో వండుకొని తినడం వల్ల మా జీవితాలు అనారోగ్యం పాలవుతున్నాయి. అందుకోసమే ఈ మూసీ ప్రక్షాళన చేస్తే మా జీవితాలు బాగుపడతాయన్న. మేము కుమ్మరులము. మూసీ బాగుపడితే నీళ్ళు మంచిగా అయితే మాకు కూడా పని దొరుకుతుంది. మాకు ఉపాధి సంఘం గ్రామంలో దొరుకుతుంది. వేరే ఊర్లకు వలసపోయే అవసరం లేదు. మనం కూలినాలు చేసుకున్న పని అక్కడ వేరే పోయి చేసుకునే అవసరం లేదు. ఒకప్పుడు మూసీ నీటిని తాగేవాళ్లమని ఇప్పుడు కనీసం చేతులు కడుక్కునే పరిస్థితి కూడా లేదంటున్నారు స్థానికులు. మూసీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. తమకు సీఎం మాట ఇచ్చాడని, ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామంటున్నారు స్థానికులు. పొద్దుగాల పొద్దుకి మధ్యాహ్నం ఈదగొట్టి అందులో ₹1 వాట దొరికేది. మేము అదే నీళ్ళు తాగేది. ఆ నీళ్ళలో తానం చేసేది, అలానే బట్టలు విండుకునేది. మేము ఇంటికాడ చెప్పి నీళ్ళు తెచ్చుకోకపోయేది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ నీళ్లు కడుక్కుందామంటే మా చేతులు బుద్ధ, బట్టలు విండుకుందామన్న బాధనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమం త్వరగా పూర్తి కావాలని మూసీ బాధిత ప్రజలు కోరుతున్నారు. మళ్లీ తమకు పాత రోజులు గుర్తుకు వచ్చేలా చేయాలన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు స్థానికులు.